టాలీవుడ్ నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. పెంచేది లేదంటూ నిర్మాతలు, పెంచి తీరాల్సిందే అంటూ కార్మికులు పట్టుబట్టారు. దీంతో 4 రోజులుగా షూటింగ్స్ ముందుకు కదలని సిచ్యువేషన్తో సమ్మె ఎఫెక్ట్ సినిమాలపై పడుతోంది. 30% జీతాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ పట్టుబట్టి కూర్చుంది. ఈ సోమవారం మొదలైన కార్మికుల స్ట్రైక్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఓవైపు సినీ పెద్దలతో చర్చలు జరుగుతున్నా అవి కొలిక్కి రాకపోవడంతో తెలుగు పరిశ్రమలో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బోయపాటి సీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 తాండవంపై టాలీవుడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ పడింది. ఓ స్పెషల్ సాంగ్, కీ సీన్స్ పెండింగ్ ఉన్న ఈ మచ్ అవైటెడ్ సీక్వెల్ సినిమాకి సంబంధించి గ్రాఫికల్ వర్క్ కూడా హెవీగా ఉన్నట్లు సమాచారం. అయితే బంద్ కారణంగా ఈ పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో చెప్పిన డేట్కి అఖండ 2 వస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య సినిమాతో పాటు అదే మంత్ లో రిలీజ్ ప్రకటించిన మరో సినిమా మిరాయ్. తేజ్ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తోన్న ఈ డివైన్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే సినిమాకి సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలిన కీ సీన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. సమ్మె ఎఫెక్ట్ తో మిరాయ్ కూడా ముందుకు కదలని సిచ్యువేషన్. టాలీవుడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ మహేష్ రాజమౌళి సినిమాపై కూడా పడింది. బంద్ మొదలైన రోజే ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి వచ్చింది. సమ్మె ఎఫెక్ట్ తో SSMB 29 కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్, ప్రీ ప్రొడక్షన్ వర్క్, సాంగ్ షూట్ కి సంబంధించిన రిహార్సల్స్ పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కంప్లీట్ చేసుకుని త్వరలో టాంజానియాకు వెళ్లాలి అనే రాజమౌళి ప్లాన్ కి సమ్మె ఎఫెక్ట్ అడ్డుపడింది. దీంతో డిసప్పాయింట్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుని దూకుడు చూపిస్తోన్న రామ్ చరణ్ పెద్ది సినిమాపై కూడా బంద్ ఎఫెక్ట్ పడింది. చరణ్, జాన్వీ కపూర్ పై ప్లాన్ చేసిన నైట్ షెడ్యూల్స్ కి సమ్మెతో బ్రేక్ పడింది. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న పెద్ది సమ్మె కారణంగా 4 రోజులుగా షూటింగ్ జరగని సిచ్యువేషన్. నాగచైతన్య, కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న NC-24 సినిమా కూడా బంద్ కారణంగా నిలిచిపోయింది. అన్నపూర్ణ 7 acres లో వేసిన ప్రత్యేక సెట్లో జరగాల్సిన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇటు తుక్కుగూడలో షూటింగ్ జరగాల్సిన సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాపై కూడా సమ్మె ఎఫెక్ట్ గట్టిగానే పడింది. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోన్న పూరి సేతుపతి ప్రాజెక్ట్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, దుల్కర్ సల్మాన్, కాంతా ఈ సినిమాలన్నీ ఫెడరేషన్ స్ట్రైక్ తోనే నిలిచిపోయాయి. దీంతో చర్చలన్నీ ఓ కొలిక్కి వచ్చి మళ్లీ టాలీవుడ్ షూటింగ్స్ తో కళకళలాడాలని కోరుకుంటున్నారు ఆడియన్స్.